పండించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు అదిరి అబ్బి లామోగస్ టీమ్. భయ్యా ఈ రోజు నుంచి ఏ అమ్మాయిని చూడకూడదని ఫిక్స్ అయ్యాను భయ్యా. సమాజంలో గౌరవంగా బ్రతుకుదాం అనుకుంటున్నాను. అసలే నీ వాళ్ళ పెళ్లి కూడా కావట్లేదు. పెళ్ళి ఒకటే కదరా నీకు కాంది, మిగతా అన్ని టైంకి అవుతున్నాయిగా. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నీ దేశ అంతా పక్కింతోడి పాలన మీద కదా. ఏదో సాయం అడిగితే చేస్తున్నా. సాయం చేస్తే సాయం చేయాలి కానీ వ్యవసాయం చేయకూడదు భయ్యా. ఇప్పటి నుంచి ఏ అమ్మాయిని చూడకూడదని ప్రామిస్ చెయ్యి. ఒట్టు నువ్వు కూడా ఎవరిని చూడకూడదు. నేను కూడా ఎవరిని చూడను. బా కత్రినా కైఫ్ న కోసం నైఫ్ లా ఉంది భయ్యా ఫిగరు. రే ఇప్పుడే చెప్పాను కదా దరిద్రుడా అమ్మాయిని చూడకూడదని. హలో ఎవర్రా ఇది? చంద్రమండలం నుంచి చంద్ర కోసమే దిగినట్టుంది. ఎందుకండి నేనంటే అంత ఇష్టం మీకు? ఇష్టం కాదు, ప్రేమ. ప్రేమ ఇష్టం ఈ రెండింటికి మధ్య తేడా ఏంటండి? ఇష్టం అంటే ప్రపంచాన్ని నీలో చూసుకోవడం, ప్రేమ అంటే నీలోనే ప్రపంచాన్ని చూసుకోవడం. ఎంత బాగా చెప్పారండి. లోపల పప్ప మాడిపోతుంది, వస్తాను. ఓ భయ్యా రా టైం అవుతుంది, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఆగరా, పక్కింటోళ్ళని పలకరించి వెళ్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. మేము ఈ పక్కింట్లో కొత్తగా వచ్చాం. ఓహో మీ పేరేంటో? చమ్మక్ చంద్ర. మీ పేరు ఓకే, మీ పేరేంటి? చుడ్డుగాలి చుద్దీర్. యాండి మీ ఇంట్లో ఒక్కరే ఉంటారా? నోను నేను మా వైఫ్ ఉంటాం. ఒక్క నిమిషం పిలుస్తాను. ప్రతి అగ్నిహోత్రి. ఏంటండి? వీళ్ళు కొత్తగా మన పక్కింట్లోకి వచ్చారు. నమస్కారం అండి. ఓకే నాకు డబుల్ ఓకే భయ్యా. ఓకే ఏంటి అంటే ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం కదా, ఓకే అని అంటున్నామండి. ఏమండి ఇంట్లో పప్పు మాడిపోతుంది, నేను వస్తాను. నేను వస్తున్నాను. అదేట్రా అంత అందంగా ఉంది, రేస్ గుర్రంలా ఉంది. రేస్ గుర్రం ఏంటి భయ్యా? అరేబియన్ గుర్రాలు అంట. నా కోసమే పుట్టినట్టుంది అది. అవును నీకు మరదలుగా పుట్టినట్టుంది. చంపుతా దరిద్రుడా, అది నీకు వదిన వద్ది. నేను అదే చెప్తున్నాను, నీకు మరదల వద్ది. అలా కాదు, నువ్వు రష్మిని తప్ప ఇంకెవరిని చూడనన్నావు కదరా. కంచం ఎండిపోయిన దాన్ని కడుపు మార్చుకుంటావా? కడుపుకొని తింటాంగా, ఇది అంతే. అయితే డీల్ కొద్దాం. ఫస్ట్ నేను లైన్ వేస్తా, తర్వాత నువ్వు లైన్ వేసుకో. ఇవన్నీ కుదరదు కానీ ఇద్దరం కలిసి లైన్ వేద్దాం. సరే ఓకే డీల్. ఏమండి లోపల పప్పు మాడుకోకుండా చూసుకోండి, నేను బయట ముగ్గేసేసి వస్తాను. ఏమండి రతి అగ్నిహోత్రి గారు ముగ్గేస్తున్నారా? ఆ చుక్క అలా కాదండి, ఇలా పెట్టాలి. ఏమండి మీకు ముగ్గులేయడం కూడా వచ్చా? ముగ్గులేసి ఆ ముగ్గులో పక్కింటి పిల్లాన్ని దించడం జబర్దస్త్ లో స్టార్ట్ చేసిందే మా అన్నయ్య. ఏంటండి తను అలా మాట్లాడుతున్నాడు? వాడు అలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. టీమ్ లీడర్ అయినప్పటి నుంచి అలా ఉందిలేండి. సరే గాని లోపల పప్పు మాడిపోతుంది, చూసుకొని వస్తాను. మీరు నాకు ముగ్గు నేర్పిస్తారు కదా? నేర్పిస్తాను. నేను వస్తాను. ఏం పప్పు పెడుతుందో ప్రతిసారి మాడిపోతుంది, నా గుండె మాడిపోతుంది ఇక్కడ. మామూలు ముగ్గుకే ఇంత కనెక్ట్ అయిందంటే మనం కలర్ఫుల్ గా ముగ్గేస్తే ఇంకెక్కువ కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తా మన కలర్ఫుల్ ముగ్గేమిటో. ఏమండి వచ్చండి మీకు కలర్ఫుల్ ముగ్గు నేర్పిస్తాను. ఎంత దూరం వచ్చాక సిగ్గెందుకంటే వెంటనే మా అన్నయ్య కంటే నాకే బాగా కనెక్ట్ అయినట్టుంది. ఏమన్నా ముగ్గు ఏంట్రా ఇది? ముగ్గు నేర్పండి, నేను ముగ్గులో దించడం నేర్పిస్తాను. ఏంట్రా తేడాగా మాట్లాడుతున్నాను? ఒక్కసారి నేను అలాంటి కాదురా, నువ్వు వద్దు, నీ ముగ్గు బ్యాడ్ బాయ్. లోపల వంకాయ మాడిపోతుందేమో. ఏమండి లోపల పప్పు మాడుకోకుండా చూసుకోండి, నేను నీళ్లు తీసుకొస్తాను. ఏమండి రతి అగ్నిహోత్రి గారు ఎక్కడికి వెళ్తున్నారండి? అంటే అది నీళ్లు తీసుకొద్దామని. నేనేమన్నా చచ్చిపోయాను అనుకుంటున్నారా? ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు? మీకు నీళ్ళకు సాయంగా నేను వస్తాను, పదండి. నీళ్లు చల్లగా ఉన్నాయి కదండి. నేను వచ్చాను కదా, వేడెక్కుతాయి. మీరు ఇంత తొందరగా పెళ్లి చేసుకున్నారేంటండి? మీరింత ఆలస్యంగా నా జీవితంలోకి వచ్చారు ఎందుకండి? ఏమైందండి? అంటే కాలుకు ముళ్ళు గుచ్చుకుందండి. రతి అగ్నిహోత్రి
ఇంత చిన్న ముల్లే కదండి, చేత్తో తీస్తే సరిపోతుందిగా. అదిరే అభిగాడైతే చేత్తో తీస్తాడు, చెమ్మక్ చంద్ర కాబట్టి నోట్తోనే తీయాలి. చాలండి మీ సరసాలు, ఇంట్లో పప్పు మాడిపోతుంది, వస్తాను. పప్పు మాడిపోతుందంట, నాకెక్కడెక్కడో మాడిపోతుంది. ఒక్క ముళ్ళుకే ఇంత రొమాన్స్ జరిగిందంటే మనం 2 ముళ్ళులు వేస్తే డబుల్ రొమాన్సే. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఉంటుంది మనకి డబుల్ రొమాన్స్. ఏమండి ఏమండి ఏంటి రావట్లేదు, ఎక్కడికి వెళ్ళిందంటో. అబ్బా ఏం చేస్తున్నా? అదే ముళ్ళుని ముళ్ళుతోనే తీయమన్నారు కదా, నా దగ్గర ముళ్ళు లేదు, అందుకే నోటితో తీస్తున్నాను. అన్నం పెడతాను, వదిలేనా బాబు. బ్యాడ్ బాయ్. అమ్మో, లోపల వంకాయ మాడిపోతుందేమో. రతి అగ్నిహోత్రి గారు ఎక్కడికి వెళ్తున్నారు? అదే బట్టలు ఉతుకుదామని. నేను చచ్చిపోయాను అనుకుంటున్నారా? నిన్నటి సూర్యుడు వచ్చేనమ్మా, పల్లెతోనే తామరలు తెచ్చేనమ్మా. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకండి? మీరు అంత పెద్ద పని చేస్తున్నప్పుడు ఇంత చిన్న పంటలు అనలేనా అండి? రండి, మీకు సాయంగా నేను బట్టలు. భయ్యా ప్లీజ్ భయ్యా, నేను చేస్తాను భయ్యా సాయం. హెల్ప్ చేస్తావా? రతి అగ్నిహోత్రి గారు, మా తమ్ముడు హెల్ప్ చేస్తాడంట, రానివ్వండి. మీరు ఇలా రండి, వాడు బట్టలు ఉతుకుతాడు, మనం వెళ్ళి సరదాగా షికారు చేసి వద్దాం. నాయి కూడా పిండండి. ప్లీజ్ దండం పెడతాను, వదిలేరా. పిండండి. వదిలేరా, నీకు దండం పెడతాను. అండి బ్యాడ్ బాయ్. అమ్మో, లోకల్ వంకాయ మాడిపోయిందమ్మా. ఇలా కాదు ఏదో ఒకటి చేసేయాలి. ఏం చేసేయాలి? అన్నా, ఏంట్రా దరిద్రుడా, నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను. అమ్మాయి నాదే. నా కోసమే పుట్టిందిరా. కాదు, నా కోసమే పుట్టింది. నీకు మరదలు అవ్వడానికే పుట్టింది. నీకు వదినవ్వడానికి. ఏమైంది మై డియర్ బ్రదర్స్? రండి సార్, రండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. మీరు ప్రేమించడం కాదు, ఆ అమ్మాయి ఎవరు ప్రేమించో తెలుసుకోవాలి. ఆ అమ్మాయిని పిలిపించండి. రతి అగ్నిహోత్రి. ఏంటండి? మాకు పంచాయతీ తీర్పు చెప్తానని మీరు కనెక్ట్ అయ్యారు. నేను అంతరిక్షాన్నే వదలలేదు. అమరపురం లెక్క తొక్క రతిరా. కమాన్ బేబీ. భయ్యా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి భయ్యా? ఏముంది, శ్రీముఖి ఇంటి పక్కన ఖాళీ ఉందంటే వెళ్దాం పద. సో రోజా గారు, ఎలా అనిపించింది అదిరి అభియాన్ టీమ్ స్కిట్? చిత్ర విచిత్రంగా ఉంది. ఎవరిని పడేద్దాం అంటే ఎవరు పడిపోయారో అర్థం కావట్లేదు, కానీ బాగుంది, ఫన్నీగా అనిపించింది. నాగబాబు గారు, బాగుంది, గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వయసుకు తగ్గ క్యారెక్టర్. ఏం లోపల ఎంతసేపు ఏం చేస్తున్నావు? ముఖానికి పౌడర్ అద్దుకోవడం లేట్ అయింది అల్లుడు. అరే, హైదరాబాద్ రోడ్లకి నీ మొహానికి ఎన్ని మరమ్మతులు చేసినా మార్పులే ఉండవు. ఫాదర్ అనేది ఉదయనండి అయ్యారు. ఇంకా తవ్వకాలే ప్రారంభం, ఇది అప్పుడే అరే నువ్వేం చేస్తావంటే చెట్లు మొత్తం పీకు, ఏర్లు తడిసినా లేదు చూసి మళ్ళీ లోపల దించే. శ్రీశైల అడవుల్లో కోతి పిల్లలు ఉన్నా కదే. మీ పాటను పాడుతాను, జాగ్రత్తగా వింటారా? సూయా 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 సూయా, నీకు రశ్మి అంటే ఎంతో అసూయా. అలాంటిది లేదండి. మీ నిజం చెప్పాలి, ఎందుకంటే హుస్సేన్ సాగర్ లో ఉన్న నీళ్లు కాదు మీ కన్నీళ్ళని పబ్లిక్ అందరికీ తెలుసు. నాకు బతకాలని ఆశ లేదు, బతికించాలని ఆశ లేదండి. ఎలాగైనా చచ్చిపోవాలి, ఎప్పుడు చచ్చిపోవాలి, పక్కా ప్లాన్ తో చచ్చిపోవాలనిపిస్తుందండి. కానీ అందరినీ చంపేసి పోవాలని ఉంది కదా. నమస్కారం తల్లి, రెడీగా ఉంటావు నువ్వా?